యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నేను డాక్టర్ ఆలేటాటం వరల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈ రోజు నవ తెలంగాణ పత్రికలోని ప్రధానమైన వార్తా విశేషాన్ని సంపాదకీయంలో ఉన్న అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేసి చూద్దాం. సత్యం కోసం దేన్నైనా త్యాగం చేయవచ్చు, కానీ దేనికోసం సత్యాన్ని త్యాగం చేయరాదు. స్వామి వివేకానందుడు అంటాడు. అది ఎంతటిదైనా, ఎంతటి విషయమైన సత్యాన్ని ఆపకు, సత్యం కోసం ఏమన్నది ఏమంటాడు. దానికి సంపాదకీయానికి సంబంధించిన విషయం ఇప్పుడు మనం చూద్దాం. క్రీడాభిమానులు కుర్రు తొలగించిన పారిస్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. కనీసం 10 మెడల్ సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగిన భారత సేన 6 పథకాలతోటే ఇంటి బాట పట్టవలసి వచ్చింది. టోక్యోలో తుపాకీ మొరాయించి వెనుదిరిగిన మనుభాకర ముక్కవని సంకల్పంతో ప్యారిస్ లో చిరస్మరణీయ ప్రదర్శనతో 2 కాంస్య పథకాలు సాధించింది. రైతు బిడ్డ సరబ్ జోత్ సింగ్ తో కలిసి మిక్స్డ్ విభాగంలో మరోసారి కంచు మోగించింది. ఒలింపిక్ మెడల్లో నెగ్గిన మొదటి భారతీయ మహిళా షూటర్ గా స్వాతంత్ర అనంతరం ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు రాబట్టిన తొలి ఇండియన్ అథ్లెట్ గా అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకుంది మనుభాకర్. విశ్వ క్రీడలో బరిలో నిలిచిన తొలిసారి 50 మీటర్ల రైఫిల్ ప్రతి పొజిషన్ లో స్వప్నిల్ కంచు మోత మోగించాడు. చూడండి, క్రీడలో బరిలో నిలిచిన తొలిసారి 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ లో స్వప్నిల్ కంచుమోత మోగించాడు. ఆపే. జావలిన్ లో స్వర్ణం కొల్లగొట్టాడు నీరజ్ చోప్రా. ప్యారిస్ లో కాస్త తడబడి రజతంతో సరిపెట్టుకున్నాడు. దేశీయంగా కథ ముగిసిందని భావిస్తున్న తరుణంలో వరుసగా రెండోసారి మన పురుషుల జట్టు కాంస్యంతో కొత్త ఆశలు రెప్పింది. ఈ హాకీ జట్టుకు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పాన్సర్స్ మరి ప్రభుత్వం ఏమి చేసినట్లు. పెట్టుకున్న మన భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో ఉన్న ఏలిక పాలిక చీలికల వ్యవహారం చూడండి. భారతదేశాన్ని 2 ముక్కలుగా చీల్చి చెండాడాలని, హిందూ ముస్లింల ఐక్యత చెడగొట్టాలని, చీల్చాలని, క్రైస్తవ బిడ్డల్ని దళిత బిడ్డల్ని ఉరికిచ్చి నరకడం ఎట్లా, తగలబెట్టడం ఎట్లా, రేపు చేయడం ఎట్లా, తుపాకులతో కాల్చడం ఎట్లా, ఇది భారత సర్కారుకున్న ముందున్న తక్షణ కర్తవ్యం. చూడండి, ఆర్ఎస్ఎస్ గాని, బజరంగ్ గాని, విశ్వ హిందూ పరిషత్ గాని, ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా వీరి సహకారంతో, నిర్మలమ్మ సీతారామన్ గారి ఆర్థిక సహకారంతో శిక్షణ ఇదండి. ఈ శిక్షణలో భారతదేశంలో యువతని తలమునకలు చేసే రీతిలో భారతీయ జనతా పార్టీ, అది కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, గుజరాత్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మణిపూర్లో కానీ మొత్తం ఆ శిక్షణ శిబిరాలతో ఈరోజు ఒకవైపు మణిపూర్లో, అస్సాంలో, ఛత్తీస్గఢ్లో, అక్కడ హర్యానాలో తగలబడుతుంటే తగలబెట్టే క్రమానికి మనోళ్ళంతా సన్నుద్ధమవుతారు. మనకు ఒలింపిక్స్తోనే అవసరం లేదండి, మనకు ఒలింపిక్స్తోనే అవసరం లేదు. మన 3 నెలల జెండా మురిసిపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ వేదిక మీద హిందూ ముస్లిం ఘర్షణలతో ఇట్లా తనఖా చేస్తే మాత్రం చాలా ఉంటుంది. ఎందుకు పర్మనెంట్ సీట్లు మొత్తం 80% ఉన్న హిందువులంతా, 80% ఉన్న హిందువులంతా, ఒక 20% వరకు ఉన్న క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, దళిత బిడ్డలు కానీ, సిక్కులు కానీ, మన్ను మశాను ఆలు విత్రియాలని వాళ్ళు ఉరికించి నరికివాడేయండి. పర్మనెంట్ గా మనం ఆవేశాలతోటి, మత ఘర్షణలతోని రాజ్యమేలుదామనే తపన తాపత్రం ఉన్నది మిత్రులారా. చూడండి, ఉన్న కారణంతో అనార్హతకు గురి కావడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది. మరో రెగ్యులర్ అమాన్ నెహ్రత్ 10 గంటలలో 4.6 కేజీల బరువు తగ్గి ఇండియాకు కాంస్యం సాధించి పెట్టాడు.
మరో తెలంగాణ బాక్సర్ నిఖిత్ జరీన్ బరువు తగ్గే క్రమంలో విజయానికి దూరమైంది. గత 2 ఒలింపిక్స్ లో పథకాలు గెలిచిన పివి సింధు కూడా చేరకుండానే ఇంటి ముఖం పట్టడం బాధకరం. మన క్రీడాకారులు అంతర్జాతీయ టీంలో బాగా రాణిస్తున్నారు, కానీ ఒలింపిక్స్ మాత్రం తడబడుతున్నారు. ఒత్తిడి తలకి చేతి దాకా వచ్చిన విజయాన్ని చేజార్చుకున్న షట్టర్ లక్ష్యసేన ఉదాంతమే దీనికి ఉదాహరణ. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదాలు వస్తాయి అన్న సైనా నెహ్వాల్ మాటలో వాస్తవాలు లేకపోలేదు. ఇప్పుడు నాకేం వస్తుంది, నీ నుండి నాకేం వస్తుంది, నా నుండి నేనేం తీసుకుంటా, నేను ఇంతే. భారతదేశంలో క్రీడా రంగం అనేది పూర్తిగా వ్యాపారం అయిపోయింది. వ్యాపార లావాదేవీలతో మాఫియా చేతులు ఇరుక్కున్నది. 1848 ఫిబ్రవరి 21 మార్క్స్ మహనీయుడు ఫెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఒక మాట అంటాడు, పెట్టుబడిదారి సమాజం తీవ్రతరమవుతున్న కొద్దీ ప్రతిదీ అంగట్ల సరికే, క్రీడ కూడా అంగట్ల సరికే. సినిమా యాక్టర్లు, షారుఖ్ ఖాన్లు, శిల్పా శెట్టులు, అబ్బా లొట్ట చెంపులోళ్ళు వీళ్ళందరూ, అంబానీ పిల్లం, ఆదాని, రిలయన్స్ క్రికెట్ కప్పు, చలో రకరకాల ఉత్పత్తులు, ఫారిన్ ఉత్పత్తులు, ఇంటర్నేషనల్ బిజినెస్ మాఫియా, బహుళ జాతి గుత్త సంస్థలు ఏవైతున్నాయో మల్టీనేషనల్ కంపెనీలు, వాళ్ళ ఉత్పత్తులు అండి. భారతదేశంలో 140-150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ క్రికెట్, ఈ వీరులతోటి అంగట్ల సరుకుగా ఉండేటోడు ఎవడో డబ్బులు ఇస్తే వాడికి వెళ్ళిపోతారు. వాళ్ళకు ముక్క చుక్క పిక్క అన్ని ఏర్పాటు చేసేస్తారు. వాళ్ళకు మస్తు ప్రభుత్వ ఖజానాతోటి మంచి బ్రహ్మాండమైన వాళ్ళకి సెక్యూరిటీతో ఏర్పాటు చేస్తే పెట్టుబడిదారు విదేశీ సామ్రాజ్యవాదుల బిజినెస్ లో ఇది జరుగుద్ది తప్ప, ఈ ఆలోచన తప్ప అంతర్జాతీయ క్రీడా రంగంలో మన భారత యువతని తీసుకుపోవాలనే ఆలోచన ఏ ఒక్కడికి లేదు. ఆలోచన చేయాల్సిన కేంద్ర పెద్దలు పారిస్ ఒలింపిక్ శిక్షణ కోసం వినేష్ ఫోగట్ మీద 70 లక్షల పైగా ఖర్చు చేశామని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ప్రకటించడం అత్యంత హాస్యాస్పదం. గతంలో మోడీకి వ్యతిరేకంగా నినదించినందుకు ఆమెను ఒలింపిక్స్ కి రానికుండా పంపి తమ పెద్దలు ఎంతో ఉన్నతంగా వ్యవహరించినట్లుగా మరో నాయకురాలు వ్యాఖ్యానించారు. కానీ సమస్త వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా తోటి మహిళా క్రీడాకారుల కోసం వినేష్ ఫోగట్ పాలకులతో పోరాడారు. ఇప్పుడు బరిలో కడవరకు నిలిచి పోరాడి దేశ కీర్తిని నిలిపారు. ఇదేనండి, ఆమె అక్కడ గెలిచి ఏదో 100 గ్రాముల గురించి పల్టా అయిపోయింది అనుకో. అసలు భారతదేశంలో ఇక్కడ రాక్షసుల పాలకుల కీచక పాలకులతో పోరాటమే ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1గా ఒలింపిక్స్ మొత్తం క్రీడా రంగంలో నెంబర్ 1గా చర్చ జరుగుతుందంటే ఈ బంగారు తల్లిదే. ఇంతకంటే ఇంకేం కావాలి ఆమెకి? జనాల మెదులుతూనే ఉన్నది ఆ తల్లికి. ఈ తల్లికి బేషరతుగా భారత ప్రభుత్వము అత్యున్నత పురస్కారం అందించాలి. పారిస్ వెళ్లిన భారత జట్టులో హర్యానా, పంజాబ్కు చెందిన వారి అత్యధికులు. దేశ జనాభాలో కేవలం 4% ఉన్న ఆ 2 చిన్న రాష్ట్రాలు 40% ఒలింపియన్లను తయారు చేస్తే తమిళనాడు, కేరళ, యూపీ, మహారాష్ట్ర, మణిపూర్ సైతం తమ వంతు భూమిక పోషించారు. 140 కోట్ల సువిశాల భారత వనరుల రాష్ట్రాల వారిగా జాతీయ స్థాయిలో క్రీడా వికాస ప్రణాళిక చురుగ్గాములు జరిగి ఉంటే ఏళ్ల తరబడి పథకాల దుర్భిక్షం ఉండేది కాదు. ప్రతి పాఠశాలలో ఆట స్థలం, క్రీడా సామగ్రి, విధి ఉండవలసిందేనన్న విద్యా హక్కు చట్టం అమలయ్యేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. వ్యాయామ, విద్య, శారీరక శ్రమ అనేవి పిల్లల ఏకాగ్రతను, బుద్ధిని వికసింపజేస్తాయి. వారిలో కలివిడితత్వాన్ని పెంపొందించి ఓటమి జీవితంలో భాగమన్న సత్యాన్ని బోధపరుస్తాయి. రేపటి పౌరులు భవిష్యత్తుకు దోహదపడలే పటిష్ట క్రీడా సంస్కృతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆ క్రమంలో
సహజ సిద్ధ ప్రతిభా సంపన్నులు వెలికి వస్తే అంతర్జాతీయ వేదికలపై భారత్ తలెత్తుకొని నిలబడగలుగుతుంది. చూడండి చూడండి, భారతదేశమా, భారత యువత ఎక్కడుంది నీ భవిత? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది యువత ఒక్క పెట్టున బట్టి. చైనాలో చూడండి, మనకంటే 2 సంవత్సరాలు స్వాతంత్రం మనకు 1947 వస్తే 49లో విప్లవం వచ్చిన చైనా, మనకంటే వెనుకబడిన చైనా, గాడిదలతో గుర్రాలతోటి దున్నపోతులతోటి గానుగలతో బ్రతికిన చైనా చూడండి చూడండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 10,000 మంది యువత ఏకకాలం ఎట్ ఏ టైం 10,000 మంది యువత అక్కడ మార్షల్ ఆర్ట్స్. చైనా ఇక్కడ చూడండి, చైనా దేశంలో వచ్చే ఒలింపిక్స్ కి అటొచ్చే ఒలింపిక్స్ కి ఇప్పుడే తయారు చేస్తారు. ఎవరెవరే పిల్లలు ఏ రీతిలో ఉంటారో పట్టుకొని పోతారు, ప్రభుత్వం తీసుకుంటది. ఈరోజు ప్రపంచంలో, ఈరోజు ఒలింపిక్స్ లో మొత్తం ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నదంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా, కమ్యూనిస్టులు వెళ్ళిన రష్యా 15 ముక్కలైతే ఆ ముక్కలు సంబంధించినంత కలిపితే నెంబర్ 1. నెంబర్ 2 చైనా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ ఆ దేశాలలో ఉన్న ఆస్తులు పాస్తులు మొత్తం ప్రజలే అనుభవించి ఆ ప్రజల పిల్లలకి ఏమేమి అవసరాలు ఉంటే అవసరాలు ఖర్చు పెడితే అట్లుంటుందండి. భారతదేశంలో అట్లా కాదు కదా. మనకి ఇక్కడ ఆదానీలు అంబానీలు వాడికి ఏనుగు పెళ్లి, బంగారు బట్టలు, వాళ్ళని దిగేసుడు ఎగేసుడు, వాళ్ళకి డప్పు కొట్టే నాయకులు, సినిమా యాక్టర్లు. ఇది మన భారతదేశంలో మనకు బట్టిన గతి, శని గ్రహం. భారతీయ జనతా పార్టీ పాలకులు ఎవరైతున్నారో ఆదాని అంబానీలకు, గుజరాత్లకు దేశ సంపద మొత్తం అక్కడ పెడితే ఎక్కడుంది? బొచ్చాల బిచ్చం కూడా లేదు. లేకపోవడం వల్ల మనం ఈరోజు ఎదగట్లే. చైనాలో చూడండి, చైనాలో చూడండి, అక్కడ శిక్షణ చూడండి. చైనాలో చూడండి, చైనా శత్రువు అంటారుగా, శత్రువే. కానీ ఆ శత్రు దేశం ఈరోజు ఎందుకు ప్రపంచంలో అప్రతిహతంగా ఆర్థిక ఉన్నతిలో, సైనిక సంపదలో, యువత భవితలో, క్రీడా ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిస్టుల పరిపాలన ఎందుకున్నది? యువత అర్థం చేసుకోండి. బంగ్లాదేశ్లో ఘర్షణలు, అక్కడ హిందూ మత ఘర్షణలు అక్కడ జరుగుతున్నాయని ఇక్కడ మత ఘర్షణలకు లేపడం, ఇక్కడ యువత ఉన్న మొత్తం ఇక్కడ రాజకీయ నాయకులు పబ్బం కలపడం, అక్కడ హిందువుల మీద దాడులు జరిగితే మనకు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ఉండాల. ప్రపంచంలో ఎక్కడ మెజార్టీ వర్గం మైనార్టీ వర్గం దాడి చేసినా, అది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా మనం నిలబడి వాళ్ళకు అండగా ఉండాల్సింది. కానీ మణిపూర్ హత్రాస్ ఘటనలో, మణిపూర్ మంటల్లో, హత్రాస్ ఘటనలో కాలి బూడిది రేపులైపోయిన వాళ్ళ గురించే, వాళ్ళని జ్యేష్ఠులు దేశభక్తులుగా, ఈ దేశానికి కావలసిన యువతగా, ఆదర్శ యువతగా పాలకులు ఇక్కడ పాపాల పరిపాలన జరుగుతుంటే ప్రపంచం ఎడిపోతుంది, మన భారతదేశం ఎడిపోతుంది. ప్రజానీకమా తెలుసుకోండి, ఈ దేశంలో ఉన్న సంపద మనకే చెందాలి. ఈ దేశంలో సంపద మన భవిత, మన యువత, మన కడుపుల బిడ్డలది. వారి భవిష్యత్ పౌరులు గనుక వాళ్ళకి తీర్చిదిద్దాలి గనుక ఆ రీతిలో ఆర్థిక పరిపాలన సాగితే తప్ప ఆదాని మోదాల్ని వాళ్లకు మొత్తం ఊడిగం చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బూర్జువా పార్టీల్ని ఉరికిచ్చి ఎన్నికలలో తరిమి కొడితే తప్ప ఈ దేశానికి భవితం ఉండదు. 3 రంగుల మూవెన్నుల జెండా అప్పటిదాకా ఏ ఒలింపిలో కూడా రెపరెపలాడదు. ఆడినా ఇట్లా కీచకులు మొత్తం బోగట్టా లాంటి బిడ్డల్ని మొత్తం రేపులు చేసి మడ్డలు చేసి వాళ్ళ సంస్కృతిని క్రీడా రంగంలో కూడా అత్యంత కీచక పర్వంగా జరుగుతుంది. భారతదేశంలో క్రీడా రంగం లేదు, క్రీడా నీడ క్రీడా రంగం ఉన్నది.
ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.